యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2024 జూన్ 16న ఉంది. మరి ఈ నెక్స్ట్ 30 డేస్‌లో ఏం చేయాలి? ఏం చేయకూడదు? ఒక టాప్ 5 టిప్స్ చెప్తాను. డోంట్ ఇగ్నోర్ మినిమమ్ 6 అవర్స్ స్లీప్. అవాయిడ్ ఈటింగ్ జంక్ ఫుడ్, స్మోకింగ్ అండ్ బూజింగ్. థర్డ్, ఫోకస్ ఓన్లీ ఆన్ ద రివిజన్. ప్లే సాకర్. సాకర్ అంటే సబ్జెక్ట్ ఓరియెంటెడ్ కరెంట్ అఫైర్స్ రివిజన్. డైలీ జీఎస్ ప్రాక్టీస్ టెస్టులు చేయండి. అండ్ 5 డైలీ సీసాట్ ప్రాక్టీస్ చేయండి. సో ఇలా చేసినప్పుడు మీకు ప్రిలిమ్స్ పాస్ అవ్వడానికి కావాల్సినటువంటి ఎకోసిస్టమ్ క్రియేట్ అవుతుంది. సో ఈ నేపథ్యంలో యూపీఎస్సీ 2025 రైజ్ ఆఫ్ ద ర్యాంకర్స్ అనే ఒక ప్రోగ్రామ్ పెడుతున్నాం. 19th May 2024 మార్నింగ్ 10 o'clock. సో ఈ ప్రోగ్రాంలో భాగంగా ఒక యూపీఎస్సీ ఫ్రీ ఫర్ ఫీమేల్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అలాగే ఆప్షనల్ సెలెక్షన్ స్ట్రాటజీ ఉంటుంది. పర్సనల్ ఇంటరాక్షన్ విత్ ద యూపీఎస్సీ టాపర్స్ ఐశ్వర్య ప్రజాపతి ఆల్ ఇండియా ర్యాంక్ 10, అలాగే ధరణి ఆల్ ఇండియా ర్యాంక్ 250. సో వీళ్ళతోటి ఈ ఇంటరాక్షన్ ఉంటుంది. ఈ ప్రోగ్రామ్కి రావాలనుకుంటే ఇక్కడ క్రింద ఉన్నటువంటి లింక్ క్లిక్ చేసి అటెండ్ అవ్వచ్చు. మనకున్న టాస్క్ ఏంటి? ఈ 3 రకాల టాస్క్లు ఉన్నాయి. ఒకటేమో లైక్ స్టాటిక్ సబ్జెక్ట్ చదవడం, కరెంట్ అఫైర్స్ చదవడం, సీసాట్ చదవడం. తర్వాత ఈ ప్రాసెస్లో భాగంగా యూ హ్యావ్ టు ఫస్ట్ ఇంక్రీజ్ ద ప్రిపరేషన్ టైం. అంటే 20% మోర్ దెన్ ద ప్రజెంట్. ఇప్పుడు చేస్తున్న దానికన్నా కనీసం ఒక 20% పెంచుకోవాలి. అంటే సపోజ్ ఒక 8 గంటలు ప్రతిరోజు చదువుతున్నారు, 10 గంటలు చదువుతుంటారు. దాన్ని ఒక 20% పెంచండి, ఒక 2 గంటలు పెంచండి. అండ్ తర్వాత అవాయిడ్ సర్టన్ థింగ్స్ లైక్ జంక్ ఫుడ్స్ కానీ, స్మోకింగ్ కానీ, బూజింగ్ కానీ, బిర్యానీ కానీ. ఇవి మనకి హాని చేసేవి. ఈ లాస్ట్ 30 డేస్లో మనం ఆరోగ్యంగా ఉండాలి. ఎగ్జామ్ హాల్కి వెళ్ళి ఫెయింట్ అయిపోయి పడిపోకూడదు. కాబట్టి వీటన్నిటిని అవాయిడ్ చేయండి. బ్రేక్ఫాస్ట్లో కంపల్సరీగా ఓన్లీ ఎగ్స్ కానీ, వాటితో పాటు సలాడ్, ఫ్రూట్ సలాడ్ ఉండేటట్టు చూసుకోండి. లంచ్లో కేవలం వెజిటేరియన్ థాలి మాత్రమే తినండి. డిన్నర్లో బాయిల్డ్ చికెన్ లేకపోతే బాయిల్డ్ ఫిష్ అండ్ సూప్స్ ఉండేటట్టుగా చూసుకోండి. మసాలాలు అవాయిడ్ చేయండి కంప్లీట్గా. చికెన్ బిర్యానీ ఎందుకు వద్దంటున్నానంటే అందులో ఉండే మసాలాల కారం. దానివల్ల మనం యాక్టివిటీ అనేది నెమ్మదించిపోతుంది. మనం యాక్టివ్గా చదవడం అనేది తగ్గిపోతుంది. తర్వాత మీకు హాట్ బివరేజెస్ తాగాల్సి వచ్చినప్పుడు మిల్క్ కానీ, లెమన్ టీ కానీ, గ్రీన్ టీ కానీ తాగండి. అంటే టీ తాగే టైంలో ఇరానీ టీ లేకపోతే దమ్కా చాయ్ ఇటువంటివి వద్దు. ఓన్లీ వాటర్కి వాటర్ బేస్డ్గా ఉండేటటువంటి టీ మాత్రమే తాగండి. అండ్ పడుకునే ముందు కంపల్సరీగా ఒక హాఫ్ కప్ అయినా సరే మిల్క్ గోరువెచ్చటి పాలు తాగి పడుకోండి. రివిజన్ ఓన్లీ అనదర్ డైమెన్షన్. థర్డ్ పాయింట్ అంటే ఆల్ దోస్ అండర్లైన్ పాయింటర్స్ దట్ యూ హ్యావ్ ప్రిపేర్డ్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ప్రిపరేషన్ అవి మాత్రమే రివైజ్ చేయండి. తర్వాత డోంట్ రీడ్ ఎనీథింగ్ న్యూ. నెవర్ రీడ్ ఎనీథింగ్ దట్ యూ క్యాన్ట్ రివైజ్. మీరు రివైజ్ చేయలేని సబ్జెక్టు చదవకండి. దెన్ ప్లే సాకర్ అంటే సబ్జెక్ట్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ చదవండి, రివైజ్ చేయండి. అంటే పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జియోగ్రఫీ, తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఓరియంటెడ్గా ఉండేటటువంటి కరెంట్ అఫైర్స్. ప్రతిరోజు జిఎస్ ప్రాక్టీస్ టెస్టులు చేయండి. అంటే ఇవి టెస్టుల రూపంలో ఉండాలి. మీకు సపోర్ట్గా ఉండడం కోసం కేపీఐఎస్ ఢిల్లీ యాప్ ద్వారా మీరు ఈ జిఎస్ ప్రాక్టీస్ టెస్టులు చేయొచ్చు. డైలీ సీసాట్ ప్రాక్టీస్ చేయండి. అంటే యాజ్ ద సీసాట్ ఈస్ గెటింగ్ టఫర్, ఈవెన్ ఐఐటి స్టూడెంట్స్ ఆర్ ఆల్సో ఫేసింగ్ ద సిచ్యువేషన్ ఫర్ ద సీసాట్ వెరీ డిఫికల్ట్. సో ఐఐటి స్టూడెంట్స్ కూడా మీరు ఇగ్నోర్ చేయకండి. ఐఐటి కదా నాకు మ్యాథ్స్ బాగా వచ్చు అని చెప్పి ఇగ్నోర్ చేయకండి. 2022-23 సిచ్యువేషన్ చూసినప్పుడు, క్వశ్చన్ పేపర్స్ చూసినప్పుడు మనకి ఈ విషయం అర్థమవుతుంది. నెవర్ ఎవర్ ఇగ్నోర్ సీసాట్ ప్రాక్టీస్ ఫర్ ద నెక్స్ట్ 30 days. సో ధరణి ఆల్ ఇండియా ర్యాంక్ 250, అలాగే ఐశ్వర్య ప్రజాపతి ఆల్ ఇండియా ర్యాంక్ 10. దే ఆర్ కమింగ్ టు KPIS to launch free for female program and they will also interact with you on 19/5/2024 10 AM at KPS UPSC Universe. అండ్ ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వాలంటే ఈ కింద ఉన్నటువంటి లింక్ క్లిక్ చేయండి.